హిట్ ఇచ్చిన వాళ్ళను అస్సలు వదిలిపెట్టడు. షాడోలా వెంట పడుతూనే ఉంటాడు. తన కెరియర్ ను మలుపు తిప్పిన దర్శకుడు రాజమౌళితో ఇప్పటికే 3 సినిమాలు చేశాడు ఎన్టీఆర్. వినాయక్ తో 4వ సినిమా కమిట్ అయ్యాడు. అలాగే సక్సెస్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ను నిన్నొదలా అంటూ వరుస ఛాన్సులు ఇచ్చేస్తున్నాడు. వెలుగొచ్చింది మా కళ్ళలో, హరివిల్లే కనిపించింది మా నవ్వులో, ఇలా ఏనాడు లేదు ఇన్నేళ్లలో. వరుస సక్సెస్లతో మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్లనే కాదు, టెక్నీషియన్స్ ని కూడా వదిలిపెట్టాడు ఎన్టీఆర్. యంగ్ టైగర్ కు ఫ్యామిలీ హీరో ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా బృందావనం. ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన తమన్ అంటే తారక్ కు స్పెషల్ ఇంట్రెస్ట్. అందుకే బాద్షా సినిమా కోసం ఏరి కోరి తమన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు తారక్. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. సినిమాకు వేరియేషన్ కోసం హీరోయిన్స్ ను డైరెక్టర్స్ ను మారుస్తూ ఉంటాడు ఎన్టీఆర్. కానీ మ్యూజిక్ డైరెక్టర్ ను మాత్రం మార్చడం లేదు. బాద్షా తర్వాత తారక్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. బాద్షాకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చేసరికి హరీష్ సినిమాకు కూడా తమన్నే రికమెండ్ చేశాడు. ముచ్చటగా 3వసారి తారక్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ కొట్టేశాడు తమన్. ఎన్టీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే పనిలో ఉన్నాడు తమన్. హరీష్ శంకర్ సినిమా కోసం అదిరిపోయే క్యాచ్ ట్యూన్స్ ఇచ్చేందుకు తెగ కష్టపడుతున్నాడు. ప్రెజెంట్ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. హరీష్ లాస్ట్ మూవీ గబ్బర్ సింగ్ మ్యూజికల్ హిట్. దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్. గబ్బర్ సింగ్ సాంగ్స్ మరిపించాలన్న తపనతో ఉన్నాడు తమన్. క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. ఊసర వెళ్లి తర్వాత మరోసారి తారక్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది ఈ మిల్కీ బ్యూటీ. ఇందులో యంగ్ టైగర్ 2 భామలతో ఆడి పాడనున్నాడు. ఒక హీరోయిన్ గా తమన్నా కన్ఫర్మ్ అయింది. నా ప్రేమ పేరు